ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. శంషాబాద్ మున్సిపాలిటీని చార్మినార్ జోన్లో కలుపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శంషాబాద్ మున్సిపల్ ప్రజలు, కుల సంఘాల నేతలు, జేఏసీ నేతలు, విద్యార్థి సంఘాల నేతలు, అన్ని పార్టీల నేతల ఆధ్వర్యంలో శంషాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. అంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ చార్మినార్ జోన్ వద్దు, శంషాబాద్ జోన్ ముద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని, శంషాబాద్ మున్సిపాలిటీ శంషాబాద్ జోన్ గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఇదివరకే అన్ని పార్టీల నేతలు, జేఏసీ నేతలు శంషాబాద్ మున్సిపాలిటీని చార్మినార్ జోన్ లో కలపొద్దని మున్సిపల్ కమిషనర్ సుమన్ రావుకు వినతి పత్రం అందించినట్లుగా తెలిపారు. పెద్దగోల్కొండ నుంచి కూడా ప్రాతినిధ్యం వచ్చింది కాబట్టి వారిని కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం జేఏసీ తరఫున. అదేవిధంగా చిన్న గోల్కొండ తరఫు నుండి కూడా రావడం జరిగింది, బాదల్ కూడా విలేజ్ నుంచి కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ శేఖర్ని కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాము. ఆర్పీ నగర్ నుంచి రావడం జరిగింది. మరి అదేవిధంగా బీఎస్పీ పార్టీ నుంచి రావడం, శంషాబాద్కి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్గా ఉన్నటువంటి చార్మినార్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతికి చెందినటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి మన ప్రపంచ దేశాలే ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు శంషాబాద్ని ఒక జోన్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ కింద ఉన్నటువంటి ఆఫీసర్ల లోపమా, మరి అధికారుల లోపమా, నాయకుల లోపమా అనేది తెలియాల్సి ఉన్నది. సో రాబోయే రోజులలో తప్పకుండా ఈ కింద ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో ప్రభుత్వానికి సరైనటువంటి నివేదికనిచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి శంషాబాద్ని ఒక జోన్గా చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ ఈ గతంలో చేసినట్టుగా రంగారెడ్డి జిల్లాను శంషాబాద్గా చేసి మళ్ళీ తీసుకున్నట్టుగానే అలాంటి అన్యాయం చేయకుండా ఇక్కడ ప్రజల ఉసురు పోసుకోకుండా మా అందరికీ కూడా సహకరించి మా అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి, ఏ ప్రభుత్వం ఉన్నా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి శంషాబాద్లో లేచిదాకా ఇక్కడ విరమించేది లేదు. జై శంషాబాద్, చార్మినార్ జోన్ మే నై మిలానా. నాయకులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, వృద్ధులు, మహిళలు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి సాధారణ ప్రజలందరికీ కూడా జై శంషాబాద్. జై శంషాబాద్. మీ సమయం ఎక్కువ తీసుకోను, ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీలు ముఖ్యంగా ఈరోజు ఇంతమందిని పనిగట్టుకొని ఇక్కడికి రావాల్సిన కారణం ఏముంది? అసలు పాలకులు, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచించి ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి ఏం అవసరమో, వాళ్ళ సౌలభ్యత ఎట్లుంటుంది, ఏం చేస్తే వాళ్ళకి బాగుంటుంది అనే ఆలోచన ఉంటే కనుక లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, లేదా ప్రభుత్వ అధికారులు ఇప్పుడు ఈ జోన్ విషయంలో కూడా చార్మినార్ జోన్ ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు చుట్టుపక్కల ఒక 9 గ్రామ పంచాయతీ ఉన్నాయి. అవి ఇప్పటివరకు మున్సిపాలిటీ కాలేదు. ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు ఏర్పాటు చేసి శంషాబాద్ మున్సిపాలిటీలో కలిపేసి అవి డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ ఏదైతే చార్మినార్ జోన్లో దానికి అటాచ్ చేయాలి. అలాంటిది ఆ కుగ్రామాల నుంచి వచ్చిన వాళ్లకు ఏం తెలుస్తుందంట అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. కావున ఖచ్చితంగా శంషాబాద్ జోన్ మాకు వద్దు, చార్మినార్ వద్దు, ఇది నా నినాదం. థ్యాంక్ యూ అశోకన్న. శంషాబాద్ చేసి అన్ని పార్టీల తరఫున శంషాబాద్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ఈ సభా నుంచి ఒకటి రిక్వెస్ట్, ప్రతిపక్ష పార్టీలకు అందరికీ కూడా నేను ఈ వేదిక పై నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా చేతులైతే దండం పెడుతున్నాం మేమందరం. మీరందరూ పార్టీలు పక్కకు పెట్టండి, శంషాబాద్ కోసం ముందుకు రండి, శంషాబాద్ ప్రజల కోసం పనిచేయండి. రేపు ఓట్లు అడిగేటప్పుడు మీరు మీ ముఖాలు పెట్టుకొని పోవాలంటే శంషాబాద్ కోసం కనీసం మేము గొంతెత్తి మాట్లాడినామని ధైర్యం మీకు ఉండాలి. ఆ ధైర్యం మీకు ఉండాలంటే ఈ రోజు మీరు ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చూసినాం, అన్ని ఉద్యమాలు చూసినాం, కానీ శంషాబాద్ కాపాడుకోలేకపోతున్నాం. శంషాబాద్ ఒక జిల్లా సాధించలేకపోయినాం, ఒక కలెక్టరేట్ సాధించలేకపోయినాం. అయ్యా మరి ఇప్పుడు జోనా కూడా సాధించకపోతే మనం ఏం సాధించడం అనేది మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, జెండాలు ఎప్పటికీ ఉంటాయి, పార్టీలు ఎప్పటికీ ఉంటాయి, కండువాలు ఎప్పటికీ ఉంటాయి. అయ్యా శంషాబాద్ ఒక్కసారి చార్మినార్లో వచ్చిందంటే మన పిల్లలు ఎన్ని తరాలు వచ్చినా కూడా ఆ జోన్లు మారవు. జోన్లు మారకుంటే మన ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారని మనం చేసుకుంటూ ఈ కార్యక్రమము ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై శంషాబాద్, జై శంషాబాద్. మరి
మీ యొక్క అమూల్యమైన సందేశము, మీ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి ప్రతి కుల సంఘాల నాయకులకు, ఎంఆర్పిఎస్ నాయకులకు, ముద్రాజ్ సంఘంలకు, యాదవ సంఘంలకు, గొల్ల కుర్మ సంఘంలకు, కుమ్మరి సంఘంలకు, యాదవ సంఘంలకు, అదేవిధంగా అన్ని రకాల రెడ్డి సంఘము, మరి ఎంఆర్పిఎస్ సంఘంలకు, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థి నాయకుల సంఘాలకు, యువజన నాయకుల సంఘాలకు అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఈ వేదిక నుంచి ఒక 2-3 ప్రశ్నలు చెప్తా ఉన్నాము. శంషాబాద్ పెద్ద లీడర్లకు కానీ, శంషాబాద్లో పుర ప్రముఖులకు కానీ అందరికీ కూడా మీరందరూ కూడా మీ గొంతు విప్పకుండా మీ యొక్క రాజకీయంగా మీరు ఆలోచన చేసి చార్మినార్ జోన్లో కలపమంటే మరి వేరే వాళ్ళ ఒక వర్గంతో ఇబ్బంది అవుతుందేమో అనే ఒక ఆలోచనలో ఉండి మీరు లోపల ఉంటే ఇది రేపటికి పొద్దున ఖచ్చితంగా మనకు క్షమించడానికి నేరం అవుతుంది. మీరు మౌనంగా ఉంటే మీరు ఖచ్చితంగా చార్మినార్ జోన్కి అంగీకారం తెలియజేసినట్టు అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద అందరూ స్పందించాలి, అందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి. ఎందుకంటే టెక్నికల్ శానిటీ మీద ఒక వార్డు సుమారుగా 15 కిలోమీటర్లు వస్తుంది. ఒక వృద్ధురాలు ఒక అప్లికేషన్ ఇవ్వాలంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి 15 కిలోమీటర్ల పోయి అప్లికేషన్ ఇవ్వాలంటే ఇప్పటికే మనం కలెక్టర్ ఆఫీస్లో ఎంత అవస్థపడుతున్నాం తెలుసు. ఒక చిన్న వార్డు, ఒక డివిజన్ ఇన్ని కిలోమీటర్ల పరిధి తీసుకోవడం చాలా టెక్నికల్గా తప్పు అవుతుంది సాంకేతికంగా. కాబట్టి మరి అదేవిధంగా లాస్ట్ టైం మున్సిపాలిటీలో కోర్టులో కేసు వేసినప్పుడు ఒక వార్డు గడియార రూపం ఆకారంగా రౌండ్గా ఉండాలని చెప్పేసి అప్పుడు జడ్జి గారు చెప్పారు. మరి ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి వార్డు గడియార ఆకారం కాదు, ఒక స్ట్రైట్గా స్కేల్ విధంగా ఉంది. కాబట్టి దీని మీద ఒక వార్డుల డివిజన్ల మీద ఒక పునఃపరిశీలన చేయాలి. మరి అదేవిధంగా శంషాబాద్ జోన్ పరిరక్షణ సాధన చేసి ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా, ఎజెండాలకు అతీతంగా ఒకటే ఎజెండా, శంషాబాద్ని చార్మినార్ జోన్లో కలపొద్దు, శంషాబాద్ని సపరేట్ జోన్గా ప్రకటించాలని చెప్పేసి తక్షణమే గవర్నమెంట్ ఆఫీసర్స్ దీని మీద ప్రకటన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే శంషాబాద్ని తీసుకెళ్లి శంషాబాద్కు సంబంధం లేనటువంటి చార్మినార్ జోన్లో కలపడం అనేది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. అందరి అధికారులను కానీ, నాయకులను కానీ అందరినీ మేము కోరడం జరుగుతూ ఉంది. ఏంటంటే శంషాబాద్ని దయచేసి సపరేట్ గా జోన్ ప్రకటించండి, మమ్మల్ని వేరే జోన్ లో ఎక్కడ కూడా కలపొద్దండి. ఒక 5 నుంచి 6 డివిజన్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్ అన్నింటిని కూడా ఏకం చేసి శంషాబాద్ ని, ఎందుకంటే శంషాబాద్ లో ఒక ప్రత్యేకమైనటువంటి వసతి ఉన్నది. ఎందుకంటే శంషాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉన్నది, బెంగళూరు హైవే ఉన్నది, మరి అదే విధంగా అన్ని విధాలుగా సిటీకి అనుకూలంగా ఉంటది, అన్ని వనరులు ఉన్నాయి, విద్యా వ్యవస్థలు ఉన్నాయి, ముఖ్యంగా అందరికీ రైల్వే మార్గం ఉన్నది, అన్ని ఉన్నాయి. కాబట్టి మీరు శంషాబాద్ ని జోన్ గా ప్రకటిస్తేనే బాగుంటది. అన్ని రకాల ప్రజలకు కూడా ఇక్కడ వసతి ఏర్పాటు ఉంటది. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకెళ్లి ఎన్నో చార్మినార్ ఉంటే అది కలపడం అనేది సమంజసం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నాము. మీరు ఖచ్చితంగా ఒకసారి ఈ జోన్ ని చార్మినార్ జోన్ లో కలపకుండా పునఃపరిశీలన చేసి మాకు వేరే జోన్ ఏమొద్దు, శంషాబాద్ ని సపరేట్ జోన్ గా ప్రకటించి మిగతా డివిజన్స్ ని శంషాబాద్ లో కలిపితే వాళ్ళకు కూడా సమంజసం ఉంటదని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే విధంగా ఈ జోన్ ప్రకటన చేసే వరకు మేము రెగ్యులర్ గా కార్యక్రమాలు, శాంతియుత ర్యాలీలు, శాంతియుత నిరసనలు తెలియజేస్తామని చెప్పేసి రేపటి నుంచి కార్యాచరణ ఉంటదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. జై శంషాబాద్.